మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సో సార్, చాలా మంది డీటాక్స్ డైట్ అని చేస్తూ ఉంటారు. అసలు ఈ డీటాక్స్ డైట్ అంటే ఏంటి సార్ అసలు? వెరీ సింపుల్. అంటే మళ్ళీ మీ రిక్వైర్మెంట్ ఏంటి, మ్మ్. దాన్ని బట్టి డీటాక్స్ చేయాలి. డిఫరెంట్ డీటాక్స్ డైట్స్ ఉంటాయి అనమాట. మ్మ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లివర్లో ఫ్యాట్ పెరిగింది అనుకోండి, మ్మ్. రైట్? సో లివర్ డిటాక్సిఫికేషన్ చేస్తాం. సో ఈ లివర్ డిటాక్సిఫికేషన్ అనేది 90 డేస్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. మ్మ్. ఎవ్రీ 30 డేస్కి ఒకసారి ఆ లివర్ని క్లీన్ చేస్తుంటాం. ఓకే. ఎక్కడైనా ఎక్సెస్గా ఏదైతే అక్యుములేట్ అయిందో, పైలప్ అయిందో, దాన్ని క్లీన్ చేయడమే డిటాక్సిఫికేషన్ అంటుంటాము. ఓకే. రైట్? అంటే అక్కడ ఉన్న అన్వాంటెడ్ మెటీరియల్, మ్మ్. అన్నెసెసరీ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేయడం, మ్మ్. దాన్ని డీటాక్సిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెస్టైన్ డీటాక్సిఫికేషన్ చేస్తాం. మ్మ్. దాన్ని యోగా పరిభాషలో చెప్పాలంటే శంఖ ప్రక్షాళన అంటాం. మ్మ్. అంటే ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మన మౌత్ నుంచి యానస్ వరకు మ్మ్. టోటల్ ఆ కెనాల్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. మ్మ్. అంటే వాటర్ ఎక్సెస్గా వాటర్ తాగుతూ డిఫరెంట్ ఆసనాస్ వేస్తాం అనమాట. మ్మ్. ఒక్కొక్క ఆసనం వేసినప్పుడు బాడీలో ఉండే ఒక్కొక్క పార్ట్ ప్రెషర్ గురవుతుంది. మ్మ్. సో అక్కడ ఉన్న పార్టికల్స్ అంటే అన్వాంటెడ్ పార్టికల్స్ లేదా పైన పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లీన్ అవుతుంటాయి అనమాట. సో ఈ ఓకే. విధంగా ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా బాడీ డిటాక్స్ చేసుకోవాలి. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన వెహికల్ని మనం ఎలా సర్వీసింగ్ చేయిస్తున్నాము మ్మ్. అలా మన బాడీని సర్వీసింగ్ చేయించడమే డీటాక్సిఫికేషన్ అని అంటుంటాం. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా. సో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ధన్యవాదాలు.